నువ్వు నా పేరు గౌతమ్ అండి. ఇదేనండి మా ఊరు. అదిగోండి అక్కడందరితో సరదాగా మాట్లాడుతూ వస్తున్నారే, ఆయనే మా నాన్నగారు. ఆయన కష్టంతోనే నేను బాగా చదువుకున్నాను. ఇదిగోండి ఈ ఫ్లెక్సీలో ఉన్నది నేనే. నాన్న, రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కొంచెం డబ్బులు కావాలి నాన్న. ఏడు రంగయ్య వెనక్కి వెళ్తున్నావు, ఏమైనా మర్చిపోయావా? మా గౌతమ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, డబ్బులు ఇచ్చేద్దామని. అమ్మ వెళ్ళొస్తా, బాయ్. ఆగాగు, ఈ చపాతి తినేలు నాన్న. చాలమ్మా, బాయ్. ఇంకో ముక్క తినేలు నాన్న. వెళ్ళొస్తా నాన్న. వెళ్ళిరా. థ్యాంక్స్ నాన్న. ఏంటే దారికి అడ్డంగా నిలబడ్డావు? అంటే గుడికి వెళ్ళాను. మరి నేను వెళ్ళా? అయ్యి బాబా, ఇదేంటి రాత్రి వచ్చిన రంగులకు అలా ఎదురుగా నడిచేస్తుంది? ఏంటే సావిత్రి, ఇంత అందంగా ముస్తాబే ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? అదే ఎలా పెళ్లి కూతుర్లో ముస్తాబే కదా, మీ నాన్నగారితో మాట్లాడి ముగ్గురు రేటించుకొని పెళ్లి చేసుకుందామని. అవునా? అవునవును. రాయిచ్చి కొట్టననుకో, ఒక పచ్చడైపోగలదు, జాగ్రత్త. అయ్యి బాబాయ్, అంత మాట అనేసిందేంటి? అంటే అందులో
హలో నాన్నగారండి జాబ్ కొనేసానండి. అబ్బా ఎంతండి? 3 లక్షలా? సిట్. థ్యాంక్ యూ సార్. వెల్, చాలా బాగుంది. 100% ఈ జాబ్ నీకే ఇవ్వచ్చు. కానీ నమస్కారం అండి శాస్త్రి గారు. ఓ డబ్బులా? అకౌంట్ నెంబర్ పంపిస్తాను, అందులో వేసేయండి. అబ్బే, డెఫినెట్ గా ఈ జాబ్ మీ అబ్బాయికినండి. అబ్బే ఎంత మాట! డబ్బులు తీసుకున్నాక మోసం చేయగలమా? ఉంటానే మరి. అదమ్మ సంగతి. 3 లక్షలు ఇస్తే ఈ జాబ్ నీకే ఇవ్వచ్చు. 3 లక్షల? నేను ఇవ్వలేను సార్. మేము చాలా పేదవాళ్ళం సార్. అయినా నాకు మార్కులు బాగానే వచ్చినాయి కదా, నేనెందుకు ఇవ్వాలి డబ్బులు? చిన్న పిల్లలా మాట్లాడుతున్నావా నువ్వు? గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే కొనుక్కోవడం. అంతెందుకు, ఈ ఉద్యోగం కూడా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నదే. వెళ్ళి 3 లక్షలు తెచ్చుకోపో. వెళ్ళు. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? నా కాలరే పట్టుకుంటావా? 3 లక్షలు కాదు కదా, 30 లక్షలు ఇచ్చేసరి ఈ ఉద్యోగం నీకు రాకుండా చూసుకుంటా. వదలరా, వదలు. కాళ్ళు పట్టుకుంటే ఉద్యోగాలు రావు. వస్తాయి. చచ్చిపోతారు సార్, ప్లీజ్ సార్. నాన్న, ఆదివారం కదా, నేను పొలానికి వచ్చి సాయం చేస్తాను. ఇప్పుడు సాయం చేస్తే నేను ఆనందపడను రా. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం వస్తే అప్పుడు నాకు ఆనందం రా. వెళ్ళి చదువుకో. వెళ్ళు నాన్న, వెళ్ళి చదువుకో. అదేంట్రా గౌతమ్, ఆ బట్టలు వేసుకుంటున్నావు? ఏమీ లేదు, నేను మీతో పాటు పొలానికి వద్దామని. ఇప్పుడు నువ్వు పొలానికి ఎందుకురా? 3 లక్షలు కట్టాలంట జాబ్కి. 3 లక్షలా? అందుకే నేను పొలానికి వస్తాన్నది. నాన్న త్వరగా రండి, నాకేం తెలియదు కదా, నేర్పిద్దురు గాని. ఏంటండి ఇది? బాధపడకే, మనం మాత్రం ఏం చేయగలం? ఏం జరిగినా మన మంచిగా. అన్నా వీరబాబన్నా, ఏంట్రా? గౌతమ్ గాడికి ఉద్యోగం రాలేదంటన్నా, పొలం పని చేస్తున్నాడంట. నాకు ముందే తెలుసురా. ఇప్పటిదాకా అందరు ప్రతి ఓడికి ఫోటో చూపించి నీతి పాఠాలు చెప్పేవారే కదా. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ముఖ్యంగా మా బాబురా,
వాడిని చూసి నేర్చుకోమనేవాడు. ఇప్పటి నుండి ఊళ్ళో వాడి ముఖం ఎలా చూపిస్తాడో చూద్దాం. ఒరే నాన్న, నువ్వు వెళ్ళి చెట్టు కింద కూర్చోపో, మేము చేస్తాం. చెట్టు కింద కూర్చొని ఏం చేస్తాడు? పని చేయని అలవాటు అవ్వాలి కదా. ఏంటి సావిత్రి, నీ బావకి ఉద్యోగం రాలేదంట? పొలంలో పనిచేస్తున్నాడంటగా? హా, అవును. ఖాళీగా తిరగకుండా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. అంటే మీ బావ ఉద్యోగంపై చాలా ఆశలు పెట్టుకున్నావు గాని. నేను ప్రేమించింది మా బావని, తన ఉద్యోగాన్ని కాదు. వస్తా. మ్మ్హ్మ్. ఏంటి? అది నేను ఇంటికే వస్తున్నా. సరే ఎక్కువ. అయ్య బాబాయ్, ఇలా కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలి. హే, ఏం చూస్తున్నావే? అరే పొలానికి వెళ్ళొద్దాం. ఎక్కరా అన్నా, లైట్ ఆఫ్ చేయన్నా, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. రే ఎక్కరా.
ఎందుకు నవ్వుతున్నావు? ఆ? ఎందుకు నవ్వుతున్నావు? పని చేయలేకపోతున్నావు కదూ. వెళ్ళి చచ్చిపోరా. నేనే చచ్చిపోవాలి? నేను చచ్చిపోను. మరి ఇలా ఇష్టం లేని పని చేస్తూ చస్సు బ్రతుకుతావా? అవునరా, నేను ఇలాగే బ్రతుకుతాను మా అమ్మ నాన్న కోసం. ఈడేంట్రా కాల్తో మాట్లాడేస్తున్నాడు. రేయ్, నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావేంట్రా? కొంపదీసి ఉద్యోగం రాలేదని మెంటల్ ఎక్కలేదు కదా? రేయ్, నిన్నేరా. అందుకేరా బాబు, చదువు ఒకటే ఉంటే సరిపోదు, నాలా అన్నీ ఉండాలి. ప్రేమ ఒకటే ఉంటే సరిపోదే, ఆ ప్రేమ కోసం ఎదురు చూసే ఓపిక ఉండాలి. ఆ ఓపిక నాకుంది. మా బావ కోసం ఎన్ని రోజులైనా నేను ఎదురు చూస్తూనే ఉంటా. నువ్వేంటో నీ ప్రేమేంటో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదే. ఇప్పటికే కాదే, మీకు ఇప్పటికే అర్థం కాదు. వెళ్దాం పదండి. బాధవుతాడా? ఆ గౌతమ్ గాడికి లంచం అడిగారంట ఉద్యోగానికి పోతే. మా వాడి పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు. నానా, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బులు కావాలి నాన్న. ఎందుకురా నన్ను ఇలా చంపుతావు? ఫీజు లేదు గీజు లేదు, రేపటి నుంచి పొలానికి పద. అంత బాగా చదువుకున్నోడికే ఉద్యోగం రాలేదు, ఇక నీకేం వచ్చింది? పద. చదువు అంటే చదువు. ఇదిగో ఈ డబ్బులుంచు. నువ్వు కూడా బాగా చదువుకుని అతనిలా బాగా అభివృద్ధిలోకి రావాలి, సరేనా? వెళ్ళు. హలో బాస్. హలో బాస్. హలో బాస్. బాస్ 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 ఆగు బాస్. నిన్నే. ఏంటి బాస్, ఇంత చదివి నీళ్లు మోస్తున్నావు?
అమ్మా ఏంట్రా ఇదంతా? ఏంట్రా ఇది? ఏమైందిరా? ఈ దెబ్బలన్నీ ఏంట్రా? నేను ఈ పని చేయలేకపోతున్నానమ్మా. ఒళ్ళంతా మంటగా ఉందమ్మా. ఇన్నేళ్ళుగా ఈ పని ఎలా చేస్తున్నారు నాన్న? ఊళ్ళో అందరూ ఏదేదో అంటున్నారు నాన్న. చచ్చిపోవాలన్నా గౌతమ్, ఏడవద్దురా. బాధపడకురా. అలా అనకురా. బాధపడకురా. గౌతమ్ ఏడవకురా. ఏడవకురా. అయ్యో దేవుడా, ఏడవకు. ఏడవకురా. ఏడవకురా గౌతమ్. గౌతమ్ ఏమీ గౌతమ్ కాదురా. ఏడవకురా. కొన్ని రోజులు గౌతమ్ అది బాస్, అక్కడ టచ్ చేసావు అంతే బాస్. నీ మీద ఉన్న కోపం, నువ్వంటున్న కుళ్ళు అన్ని పక్కన పెట్టేశా. నీకు జాబ్ వస్తే బాగుండు అనిపించింది. కనుక్కొని వీడిని ఎత్తుకొచ్చేసాం. చంపేద్దాం బాస్. చంపేయమంటారు. మరెందుకు సార్? మా ఉద్యోగం మాకు ఇవ్వడానికి కూడా డబ్బులు. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా లంచం ఇచ్చి కొనుక్కున్నాం బాబు. మీ నాన్నగారు ఏం చేశారు సార్? కలెక్టర్. శాలరీ ఏంటి సార్? 50,000. ఎంత ఇచ్చారు సార్? 1,50,000. 50,000 జీతం, 1,50,000 కట్టారు. కానీ మా నాన్న రైతు సార్. 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. మీ నాన్నగారి జీతం అంత లేదు సార్. మా నాన్నగారి జీవితం సార్, గవర్నమెంట్ ఏసీ ఫ్యాన్ ఉండడానికి ఫ్రీ కోటాస్ ఇచ్చి జీతం ఇస్తారు సార్. అదే రైతు ఎండనక వాననక రాత్రి పగలు కష్టపడిన దేవుడు కూడా సహకరించాడు సార్. అలాంటి రైతు కొడుకుని సార్ నేను డబ్బులు ఇవ్వలేను. అయినా మీలా లంచం తీసుకునే వాళ్ళు ఉండడం వల్లే సార్ ఎందుకు పనికిరాని ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసులు మీలాంటి వాళ్ళు వస్తున్నారు. అయినా వాళ్ళు ఇప్పటి వరకు నన్ను చదివించడానికి చాలా ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి నాన్న నాకు జాబ్ వచ్చింది 3 లక్షలు కట్టాలంటే ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు సార్, ప్రాణాలు తప్ప. సార్ మొన్నటి వరకు మా ఊళ్ళో అందరూ నాలా చదువుకోమని వాళ్ళ పిల్లలకు చెప్పేవారు. కానీ ఇప్పుడు చదువుకున్న నాలాగే పనిచేయగా తప్పదని చాలా మంది చదువు మానేస్తున్నారు సార్. దయచేసి నా ఉద్యోగం నాకు ఇచ్చేయండి సార్. మీకు దండం పెడతాను సార్. ఏంటి బాస్, జాబ్ కా? అవును. నాకు చిన్న డౌట్, ఆ రోజు మా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? అది ఏమైందని అలా ఉన్నావు? మనసు బాధగా ఉంది తమ్ముడు. ఎలాంటి బాధనైనా మాయించేసే మందు రక్తాలు. వెళ్తావా అన్నయ్య? ఎక్కడా? ఇంకెక్కడా? ఆ గౌతమ్ గారి ఇంటి పక్కనే. నువ్వు ఒక్కడివే తమ్ముడు నన్ను అర్థం చేసుకుంది. అన్నదమ్ములు అన్నాక కష్టకాలు పంచుకోవాలన్నయ్యా. ఇంకేంటి సావిత్రి, ఏం చేద్దాం? ఏముంది బావా, పెళ్లి చేసుకుందాం. ఎలాగో దగ్గరలో ముహూర్తాలు కూడా ఉన్నాయంట. అదండి అదండి ఇట్లు మీ గౌతమ్.